డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రాజధాని, పోలవరం, సాగునీటి ప్రాజెక్టులతో పాటు విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించనున్నారు. సో ఈరోజు ప్రారంభం కాబోతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల గురించి మీ విశ్లేషణ ఏంటి? కొత్తగా ఏమొచ్చింది? కొత్త మామూలు కంటిన్యూషనే కదా, నథింగ్ న్యూ. కొత్తగా రొటీన్గా చేసేది కొత్తగా ఇస్తున్నారంటే అది మనం కొంచెం ఆశ్చర్యంగా చూడవచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ తేడా కొత్తగా ఏం రాలేదు కదా, సేమ్ థింగ్. ఏదో అమరావతి, పోలవరం, సాగునీటి, నీరు, రిలీఫ్ నాకు కనపడలేదు. రిలీఫ్ అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఒక పెక్యూలియర్ రాష్ట్రం అయిపోవటం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి అయిపోయింది. తిరుపతి, ఈ సిటీస్ అన్నింటిలో ఇంపాసిబుల్ మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి ఉండటానికి. అది గవర్నమెంట్ ఏం చేయట్లేదు. గవర్నమెంట్ చేసే యాక్షన్స్ ఎలాగా లైఫ్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటి చూడాలి. మరి బడ్జెట్ ఏం చేస్తుందో చూడాలి. హ్యాపీనెస్ అంటే ఏదో బడ్జెట్ వచ్చింది, జీడిపి పెరిగింది, ఇలా పనులు వేసాం, అది చేసాం, అది అని చెప్తారు. అది కొత్తగా ప్రిడిక్షన్ చేసేది ఏమన్నా ఉన్నదా? అదే అది నేను వస్తుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ బడ్జెట్ అవన్నీ కొత్తగా ఏం చేయలేదు. 5 సంవత్సరాలు కొత్తగా ఒక్క పని చేయలేదు. అది రొటీన్గా చేస్తున్నారు, అది పోతున్నారు, పని సాగుతుంది, సాగట్లేదు, ప్రజలు ఓట్లేస్తున్నారు, అది వేయట్లేదు, అది వేరే విషయం. బట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఏదో ఈ డబ్బు ఇచ్చాం, 2,000 ఇచ్చాం, 3,000 ఇచ్చాం, ఇది ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చామన్నా అది ప్రభుత్వాలతో అది ప్రజలకు అంత హ్యాపీనెస్ కూడా రాదు. మనం చూస్తున్నాం కదా, ఎలక్షన్ గెలవట్లేదు. నేను ఎదురు చూసేది ఈ బడ్జెట్లో ఏమన్నా డిఫరెన్స్ ఉన్నదా పాత బడ్జెట్స్తో, లేకపోతే మనుషులు మారారు అంతే కానీ సేమ్ ఐడియాస్, అది నేను ఎదురు చూస్తాను. ఎందుకంటే లైఫ్ చాలా కష్టం అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. చాలామంది ఇది వచ్చింది, అది వచ్చింది, మిజరబుల్ లైఫ్ అయిపోయింది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ అయిపోయింది. అది ఆలోచించట్లేదు ప్రభుత్వాలు. ఆలోచించాలి. ఆలోచిస్తే దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఆఫీసర్లే, గవర్నమెంట్ మినిస్టర్స్ అందరూ కూర్చుని ఎలా చేయాలి, ఏంటి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కదా. రోజుకి 500 మంది, 1000 మంది వదిలిపోయి, రాష్ట్రం వదిలిపోయి వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మంది తెలంగాణ వెళ్ళిపోతున్నారు. ఎక్కువ మంది డైలీ వెళ్ళిపోతున్నారు ఉద్యోగాల కోసం, రిటైర్మెంట్, వాళ్ళ పిల్లలు జాయిన్ అవ్వటం, ఇక్కడ ఆస్తులు అమ్మేసుకోవటం, ఇల్లు మూసేసుకోవటం, వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? అది గవర్నమెంట్ ఆలోచించాలి ఈ బడ్జెట్లో. అది మనం చూద్దాం, ఏమైనా మార్పులు తెచ్చారా లేకపోతే సేమ్ ఓల్డ్ స్టఫ్. తర్వాత ఈ వలసలు తగ్గనున్నాయి, ఎందుకంటే ఉపాధి అవకాశాలు కూడా ఏపీలో పెరుగుతాయి కాబట్టి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఏపీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి చాలామంది అని అన్నారు కదా. మరి మీరేంటి ఇక్కడికి వచ్చేస్తున్నారంటున్నారు తెలంగాణకు? ఎవరు రారు, ఇక్కడ రావట్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ పెట్టామంటే అది ఎలాంటి ఇండస్ట్రీస్, దీనికి మార్పు ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కదా ఈవేళ. అది 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 గవర్నమెంట్ ట్యాకిల్ చేయాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే అందరికీ బెనిఫిట్. ఎవరో సెక్షన్స్కి ఇచ్చాం, వాళ్ళకి ఇది ఇచ్చావు, అది ఇచ్చావు, అదేంటంటే అది డిపెండెన్సీ క్రియేట్ చేయటం, వాళ్ళకి మీద గవర్నమెంట్ మీద ఆధారపడటం, డబ్బు ఇవ్వటం, వాళ్ళని ఒప్పించటం, లేకపోతే వాళ్ళ స్మూత్ చేయటం, గొడవలు చేయకుండా కూర్చుంటారు. నేను అడిగేది కొత్తగా ఏమన్నా బడ్జెట్లో వస్తుందో చూడాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా తగ్గిస్తారు? మీరు బ్రతికేది అందరికీ 3 సిలిండర్లు ఇవ్వట్లేదు కదా, కొంతమందికి ఇస్తారు. వాళ్ళు ప్రొడక్టివ్ కాకపోతే, వాళ్ళు పనులు కట్టే వాళ్ళు కాకపోతే ఇంకా ధర పెరుగుతాయి. ఇది ఆర్థిక వ్యవస్థ అంత సింపుల్ కాదు. ఈరోజు ఎంతో ఇది కాంప్లికేటెడ్ బిజినెస్ అయిపోయింది. ఒక 70 సంవత్సరాల క్రితం భారతదేశంలో బడ్జెట్, మొత్తం భారత బడ్జెట్ 300 కోట్లు, 400 కోట్లు అంతే. అంటే ఆ రోజు కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆ రోజు రూపాయి విలువ ఎక్కువ అనుకోండి. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నోక్రాట్ రిజల్ట్స్ కావాలి, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు కావాలి. తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి? గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రజలు హ్యాపీగా ఉన్నారా అంటే అది ఇచ్చాం, ఇది ఇచ్చామంటే అది వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వాలు. సో ఇది ఏంటి, దీంట్లో సీక్రెట్ ఏంటి? సీక్రెట్
అందువల్ల ఇది కొంచెం ఆలోచించుకోవాలి ప్రభుత్వం. చూద్దాం ఏం చేస్తారో. నేను అడ్వాన్స్గానే ఏం చేయలేదు, నేను ఎందుకు అనాలి? నేను ఎదురు చూసేది అది. ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వానికి తేడా ఉన్నదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్. రోజుగా 500 మంది వెళ్ళిపోతున్నారు. సంక్షేమ శాఖలకు కూడా ఇప్పుడు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనుందని అంటున్నారు. సో ఉచిత సిలిండర్ స్టార్ట్ చేశారు కానీ అది అందరికీ అందట్లేదు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, పెన్షన్లు పెంచిచ్చారు, అది వస్తుంది. అది ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, అది ఎంత వాళ్ళకి రావట్లేదు. అది దానికి అది చేస్తే గవర్నమెంట్స్ ఎందుకు ఓడిపోతున్నాయి చెప్పండి? ఈ గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్స్ ఎందుకు ఓడిపోతున్నాయి? అన్నీ ఫ్రీ ఇచ్చినా మిక్సీలు ఇచ్చారు, ఫ్రిడ్జ్లు ఇచ్చారు, ఎందుకు ఓడిపోతున్నాయి? ఓడిపోతున్నాయి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే మీకు రోజు పొద్దున్న మీ జీవితం కనపడి, రోజు పొద్దున్న మీకు ఒక తలనొప్పి వస్తే మీరు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నిలబడి కూర్చుని రోజంతా పాస్ చేసుకుని 2 మాత్రల కోసం వెళ్తారా? లేకపోతే ప్రైవేట్ డాక్టర్ ఎక్కడో పట్టుకొని 300-400 రూపాయలు ఇచ్చి చేస్తారా? ఇచ్చేసి వెళ్ళిపోదాం. అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. కాస్ట్ ఆఫ్ పెంచేస్తారు. అది గవర్నమెంట్ ఏమైనా చేస్తున్నా అంటే దానికి నేను ఒక మాట అన్నా, చాలా స్టఫ్ కావాలి. స్టఫ్ ఊరుగానే మంచి బట్టలు వేసుకున్నాడు, లేకపోతే బాగా మాట్లాడాడు ఫైనాన్స్ మినిస్టర్, లేకపోతే ఎంతో తెలుసు ఇంగ్లీష్లో ఏదో చెప్పేశాడు, లేకపోతే ఏది పనిచేయవు. ఇదంతా రూటీన్. ఎవరైతే పోయిన సంవత్సరం బడ్జెట్ డ్రాఫ్ట్ చేశారో సెక్రటేరియట్లో వాళ్ళే ఈ సంవత్సరం బడ్జెట్ కూడా చేశారు. మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని రాష్ట్రాల్లో బడ్జెట్స్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్స్ 15 సంవత్సరాలు రాసిన డిప్యూటీ సెక్రటరీయే రాస్తారు. ఆ లెక్క, ఆ పేరు, ఆ రిమార్క్స్, ఆ లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అంటారు, లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టేది అంతా రూటీన్. ఆఖరి ఫైనాన్స్ మినిస్టర్లు వచ్చేది ఏంటంటే అలొకేషన్స్లో అంత డబ్బు అక్కడిస్తాం, ఎంత పన్నులు వస్తాయి పెంచడానికి 10-15 చేంజెస్ చేస్తారు. అది బడ్జెట్. సో ఇది సంక్షేమ పథకాలు నాకేం రావట్లేదు కదా. నేను అక్కడ ఓటర్ని, నేను అక్కడ ట్యాక్సెస్ కడుతున్నా, లక్షల ట్యాక్సెస్ కడుతున్నా, నా భూములు ఎక్వైర్ చేశారు, ఏం రావట్లేదు కదా. సో మళ్ళాంటి వాళ్ళ సంగతి ఏంటి అంటే మీకు ఇవ్వమండి, పేదవాళ్ళకి ఇస్తామంటే ఇవ్వండి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతాయి. అది ఒరిజినల్గా ఆలోచిస్తారా? ఒరిజినల్గా చూడాలి. అయ్యో మీరు ఎలాగంటున్నారు, మీరు ఎక్స్ట్రా చూద్దాం ఏం చేస్తారు కొత్తగా. అది చూస్తే మనకు అర్థమైపోతారు. ఎస్, మీరు చెప్పిన 100% కరెక్ట్. కొత్తగా 3,000 ఇచ్చాం, 3 సిలిండర్ ఇస్తాం, అక్కలకి ఇలాగ ఇస్తాం, చెల్లెలకి ఏదో మంచి పేర్లు చెప్తారు, ఆ పథకం ఈ పథకం. కానీ అది ఉపయోగమా, ప్రజలకు ఉపయోగమా, ప్రభుత్వానికి ఉపయోగమా అంటే మీరు ఎలక్షన్లో చెప్పారు. మహారాష్ట్రలో ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎంత ఇచ్చారు, ఇస్తున్నారు, అని ఓడిపోతారే. ఓ పార్టీ ఓడిపోతారు, ఇంకో పార్టీ చూపిస్తారు. ఎందుకు? ప్రజలు తెసి త్రూ దిస్. సో మొదలు ఆగాలి. ఈ బడ్జెట్ ఎలా ఉంటుందో చూద్దాం.